कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। श्रीनिवासाय ते नमः। ఆ కలి అట్టహాసాలకు ఎదురులేనట్లయింది. అతడు కరాళ కర్కశ హస్తాన్ని చాపి ఈ భూమండలాన్నే కబళించి వేస్తున్నాడు. సజ్జనులంతా దుర్జనులుగా మారి దుర్జనులంతా దుష్కర్మలను ఆచరించి ఈ జగత్తునంతటినీ అల్లకల్లోలపరుస్తున్నారు. దీనికి అంతమెనడు? పాపఫలం పరిపూర్ణం కావాలి, కాలం పక్వం కావాలి. అంతవరకు సహనంతో వ్యవహరించాలి. సుషుప్తావస్థలోనున్న మహావిష్ణువు జాగృతావస్థకు వచ్చి పుట్ట నుంచి బయటకు రావాలి. వకుళాదేవిగా జన్మించిన యశోదకు కుమారుడై ఆమె కోర్కెలను నెరవేర్చి ఈ భూమిపై శ్రీనివాసుడై వెంకటేశ్వరుడై సంకటహరణుడై వెలసి కలివలన జనులు అనుభవిస్తున్న సకల సంకటములను నివారించవలెను. అదే కదా మీ కోరిక? ఇకపై మీరు నిశ్చింతగా ఉండండి. తరువాత కథను మేం నడిపిస్తాం. ధనలక్ష్మి, ఏమిది ధనలక్ష్మి? అటు మహాలక్ష్మి శ్రీదేవి అయి శ్రీహరిని చేరుటకు తపస్సునందు మునిగిపోయి ఉన్నది. ఆమె అంశ అయిన నీవు కుబేరుని భాండారంలోనే ఉండిపోతే ఎటులనమ్మా? తల్లి ధనలక్ష్మి. ధనలక్ష్మి, అమ్మా ధనలక్ష్మి, నీవు ఆ శ్రీమంతుడు కుబేరుని సిరి సంపదలు వృద్ధిగావిస్తూ అచటనే ఉండిపోతే ఎలా అమ్మా? ఇంకేం చేయగలదు? కుబేరుని పూజా పునస్కారాలు అనన్య భక్తికి బందీ అయి వచనబద్ధురాలయిందామె. కావచ్చును ధనలక్ష్మి. నీ పతి తనను తానే మరచి ఎంతో దుస్థితి అందున్నారు. ఆ విషయమే తెలీదా అమ్మా? అటు చూడమ్మా. దుఃఖించవలదమ్మా. నీ పతి ఈ స్థితి నుండి విముక్తుడగుటకు నీవు ఈ భూమిపై జన్మించవలసి ఉంటుంది. శ్రీరమణుడైన శ్రీమన్నారాయణుని పరిణయమాడవలసి ఉంటుంది. అంతట శ్రీహరి పరిపూర్ణ శక్తివంతుడై ముక్తిదాత అయి అనంతానంత మహిమాశాలి అయి శ్రీనివాసుడై ఈ భూమిపై వెలయుట సాధ్యము. మా ఎల్లరి కోరికయు అదే తల్లి. మాతా ధనలక్ష్మి, కృపాసాగరి, మమ్మల్ని అనుగ్రహించు తల్లి. ఈ సత్కార్యానికి ఈ క్షణమే నాంది పలుకుదాం. నమో నమః. బ్రహ్మ, ఈశ్వరుడు, లక్ష్మి. అవును, సాక్షాత్తు వారే బ్రహ్మ, ఈశ్వరుడు, లక్ష్మి. మహారాజా,